చిరంజీవి గారు డిస్కషన్. ప్లీజ్ బడ్జెట్ మీద డిస్కషన్ కొనసాగించండి. కూర్చోండి స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ మీద డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ మీద డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ కూర్చోండి, డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారు అంటున్నాడు వినపట్ల. ప్లీజ్ don't touch. Please కూర్చోండి. ప్లీజ్ లోకేష్ గారు, మినిస్టర్ గారు, అధ్యక్ష మీరు చెప్పండి. ఆ రోజు కూడా మీరు చెప్పే దాని మీద మాట్లాడుతున్నారు. మీ డిమాండ్ మీద మాట్లాడుతున్నారండి. అరే మీ డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. వినండి. మీ డిమాండ్ మీద ఎల్ఓపి గారు మీ డిమాండ్ మీద మినిస్టర్ గారిని స్పందించమని చెప్పాను. ఆయన మాట్లాడుతున్నారు. వినండి. ఎల్ఓపి గారు మీ డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్ గారిని మాట్లాడమన్నా చెప్తారు. చెప్పిన తర్వాత మీరు మీ నిర్ణయం మీరు చేయండి. దొంగ అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది అధ్యక్ష. అధ్యక్ష కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. కరెక్ట్ పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ నాయకుడే అంటాడు. ఎవరిని అడిగితే పార్టీ తెలుసుకొని చెప్తానంటాడు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళ నేతృత్వంలో పనిచేస్తారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచిస్తారు అధ్యక్ష. మీ డిమాండ్ మీద వినాలి. మీ డిమాండ్ మీద మీరు చెప్పే డిమాండ్ మీద కన్సర్న్ మినిస్టర్ గారిని అడుగుతున్నాం. ఆయన స్పందిస్తారు. వినండి. మీకు నచ్చకపోతే అరే వినకపోతే ఎలాగండి? కాదు మినిస్టర్ గారిని మాట్లాడలేమండి. అరే మినిస్టర్ గారు చెప్పేది వినండి. మీ డిమాండ్ మీద మీరు చేసే డిమాండ్ మీద మినిస్టర్ గారితో మాట్లాడిస్తాను. కూర్చోండి. అరే మీ డిమాండ్ మీద మినిస్టర్ గారితో ఎల్ఓపి గారు అధ్యక్ష మీరు చెప్పారు
సాంప్రదాయంగా మంత్రి గారు మాట్లాడారండి. ఆయన మళ్ళీ అవకదలాగా వచ్చి మళ్ళీ ముందొచ్చి బాబు. మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ అదే మాట్లాడుకుని మేము అడుగుతున్న సూటిగా గవర్నర్ గారితో నియమించబడ్డారు అని చెప్పేసి విషయం అందరూ తెలిసిన విషయాన్ని కూడా విద్యాశాఖ మంత్రి చెప్పారు. ఓకే, గవర్నర్ గారు నియమించిన వ్యక్తుల్ని హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన చైర్మన్ గారు వచ్చి మీరు వచ్చి రాజీనామా చేయాలని ఎందుకు అడగాలి? దాని మీద ఎంక్వైరీ మేము అడుగుతున్నాం. మేము అయ్యా ఆ విషయాన్ని అడుగుతున్నాం, అంతేగాని ఇంకా తప్పించాలి. కాబట్టి మాకు కావాలి డిమాండ్ ఎంక్వైరీ చేస్తారా అది మాకు కావాలి అంతే. వీ డిమాండ్ ఎంక్వైరీ, దట్స్ ఆల్. అధ్యక్ష సభను ఆటలో పెట్టండి. అధ్యక్ష సభను ఆటలో పెట్టండి. అధ్యక్ష వాళ్ళకి ఏం కావాలో మాట్లాడదాం. చెప్పేది వినండి. సభను ఆటలో పెట్టండి. అధ్యక్ష వినండి. ఇది సభా సమయాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా కట్టుబడిన అధ్యక్ష. ఈ సభ మీద ఎంత ఖర్చు పెడుతుందో వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకేమో ఒక నిర్దిష్టమైన ఉండదు. ప్రజలను 3 రాజధానులు అంటే నిన్న స్టాండ్ అయితే రేపు కొనుక్కొని వస్తాడు. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, లోపల బొమ్మను రెచ్చగొడతా ఉంటాడు. ఏంటి అధ్యక్ష ఇది? సభను ఆత్మలో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. మినిస్టర్ గారు స్పందించారు, కూర్చోండి. అదే మీ డిమాండ్ మీద మినిస్టర్ గారితో మాట్లాడిస్తాం, కూర్చోండి ప్లీజ్. మీకు ఆన్సర్ కావాలా వద్దా? కాదు, మినిస్టర్ గారితో మాట్లాడిస్తామంటే మినిస్టర్ గారు మాట్లాడతారండి. కూర్చొని మినిస్టర్ గారు మాట్లాడతారు. మీకు నచ్చకపోతే ఎల్ఓపి గారు మీరు మాట్లాడారు, మీరు డిమాండ్ చేశారు. మీ డిమాండ్ మీద ప్రభుత్వం స్పందిస్తుంది. స్పందించి మీకు నచ్చకపోతే మీరు ప్రొటెక్ట్ చేయండి. అరే చెప్పనివారు కదా. ప్రభుత్వం వినండి. ప్రభుత్వానికి చెప్పే వెసులుబాటు ఇవ్వాలి. ఆగవాలండి మీ వాళ్ళు. మంత్రి గారు లోకేష్ గారు ఆగుతారు, మాట్లాడు. కూర్చోండి. మీరు ఆగండి. మీరు కూర్చోండి. మంత్రి గారు ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఇవ్వండి. ఆగమనండి. ఇప్పుడు సభ ఆటల్లో లేకోకుండా ప్రభుత్వం మాట్లాడినప్పుడు ప్రభుత్వం మాట్లాడడానికి మనకు అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. కూర్చోండి. మీ సీట్లోకి వెళ్ళండి. మినిస్టర్ గారు ఆపాం కదా, కూర్చోండి. మాట్లాడతారు, కూర్చోండి. మీరు చెప్పేటటువంటి డిమాండ్ మీద గవర్నమెంట్ స్పందిస్తుంది. కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడతారు. మీ సీట్లో కూర్చోండి. ఇది మర్యాద కాదు. మీ సీట్లో కూర్చోండి. మీకు ప్రభుత్వ సమాధానం నచ్చకపోతే మీ వేళ మీరు వినండి. కూర్చోండి. మీ సీట్లో కూర్చోండి. తెలుగు భాష అనేది అర్థం అవుతుందా లేదా? మంత్రి గారు అంజలి గారు అధ్యక్ష సభని ఆటలో పెట్టిన అధ్యక్ష మేము మాట్లాడతాం. ఎల్ఓపి గారు ప్రతి దానికి లేసి రూల్స్ చెప్తారు. ఈ రోజు మేము ఇలాగా ఉంటే మాట్లాడమంటున్నారు. వీళ్ళేదో సభను బుల్డోజ్ చేద్దాం అనుకునే అధ్యక్ష. సభా సమయాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి బయటకు వెళ్తారు, పేదల నాయకుడితో మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు.
సభని ఆర్డర్లో పెట్టితే మేము సమాధానం చెప్తాం. ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మాట్లాడిస్తాను, ప్రభుత్వంతో మాట్లాడిస్తాను, కూర్చోండి. కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడిస్తాను, కూర్చోండి. కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడతారు, కూర్చోండి. వాళ్ళని రివర్స్ లో ప్లీజ్. మాట్లాడతారు, రివర్స్ లో మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 5th day of March 2025.